ఈ మధ్య కాలంలో ఇండియా నుంచి మొదటిసారిగా ఒక మహిళకి రామ్సర్ అవార్డు అనేది అందడం జరిగింది. అసలు ఈ రామ్సర్ అవార్డు అంటే ఏంటి? అంటే ఎవరైనా ఇండివిజువల్స్ కానీ, ఆర్గనైజేషన్స్ కానీ, ఇక్కడ మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇండివిజువల్స్‌కి ఇస్తారు అండ్ ఆర్గనైజేషన్స్‌కి కూడా ఇస్తారు వీళ్ళు. సో ఎవరైనా ఇండివిజువల్స్ కానీ, ఆర్గనైజేషన్స్ కానీ వెట్లాండ్స్ యొక్క పరిరక్షణకు కృషి చేసినట్టయితే వాళ్ళకి ఈ రామ్సర్ అవార్డు అనేది ఇస్తారు. అయితే ఈ రామ్సర్ అవార్డు 3 కేటగిరీస్ కింద ఇస్తారనమాట. ఫస్ట్ కేటగిరీ వైజ్ యూజ్ ఆఫ్ వెట్లాండ్స్ అంటారు. రెండో కేటగిరీ వచ్చేటప్పటికి ఇన్నోవేషన్ అంటారు. మూడో కేటగిరీ వచ్చేటప్పటికి ఇన్ఫ్లుయెన్సింగ్ పాలసీ అంటారు. ఈ 3 కేటగిరీస్లోనూ మనకి అవార్డ్స్ అనేవి ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో మనకి వచ్చినటువంటి అవార్డు వచ్చేటప్పటికి వైజ్ యూజ్ ఆఫ్ వెట్లాండ్స్ కేటగిరీ కింద వచ్చిందనమాట. మొదటిసారిగా భారతదేశంలో అది కూడా ఒక మహిళకు వచ్చినటువంటి అవార్డు ఇది. ఆవిడ పేరే జయశ్రీ వెంకటేశన్. సో ఈవిడ చెన్నైలో ఉన్నటువంటి పలికర్ని వెట్లాండ్స్ యొక్క కన్జర్వేషన్ కోసం కృషి చేసినందుకు అండ్ ఆ వెట్లాండ్స్ ఎన్క్రోచ్ కాకుండా చూసుకున్నందుకు గాను రామ్సర్ వాళ్ళు ఆవిడ యొక్క ఎఫర్ట్స్ని గుర్తించి ఈ అవార్డుని ఆవిడకి ప్రెజెంట్ చేశారు. అయితే మీరు కామెంట్ సెక్షన్లో ప్రస్తుతానికి ఇండియాలో ఎన్ని వెట్లాండ్స్ ఉన్నాయి అనేది చెప్పండి.